హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రేణు జాహ్నవి అండి. ఇదైతే సికింద్రాబాద్లో ఉన్న తిరుమలగిరి అనమాట, గన్రాక్ రోడ్ లోపలికి. అసలు వర్షం అయితే మామూలుగా పడట్లేదు. వాటర్ అయితే అసలు బాగా వచ్చేసింది. 5 minutes వర్షంకే ఇట్లా ఉందంటే ఇంకా కంటిన్యూస్ 2-3 hours పడితే పరిస్థితి ఏంటా బాబు అని భయం వేస్తుంది నాకు. మా హస్బెండ్ ఊరు వెళ్ళారు, పిల్లలతో నేను ఒక్కదాన్నే ఉన్నాను. పవర్ కట్ అయితే ఎట్లా అని భయంగా ఉంది. నేను యాక్చువల్గా వార్తల్లో చూసేదాన్నండి, హైదరాబాద్లో ఈ ప్లేస్ అంటే తక్కువ వర్షానికే మునిగిపోతాయి అనేసి విన్నాను. ఇప్పుడైతే నాకు కొంచెం ఎందుకు భయంగా ఉంది ఈ వర్షం చూసి. అసలు చూడండి, దార పైనుంచి కిందకు వచ్చేస్తుంది. మా ప్లేస్ ఇటు డౌన్ అనుకుంటా, ఆ పైనుంచి మొత్తం కిందకి వచ్చేసింది. చాలా వాటర్ అయితే వచ్చేసాయి. మా ఇంటి దగ్గర వాళ్ళు ఉన్న ఆ క్రాస్గా పెట్టారు కదా స్టెప్స్, ఒక 2-3 స్టెప్స్ ఎక్కేసాయి. ఇంకా ఎక్కువసేపు పడకుండా ఉంటే బాగున్ను, కరెంట్ పోకుండా ఉంటే బాగున్ను. ఇంతలా పడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతలోనే వెదర్ చేంజ్ అయిపోయింది, అంతలోనే వర్షం పడిపోతుంది. నేను ఇంకా వర్షం రాదనుకున్నాను, కానీ ఇంత వర్షము వామ్మో, చాలా భయం వేస్తుంది. మీ సైడ్ కూడా ఇట్లానే వాన పడుతుందా? కార్ టైర్స్ అయితే హాఫ్ మునిగిపోయాయి అనమాట, ఇంకా హాఫ్ ఉన్నాయి. ఈ జలపాతం ఏంటో అర్థం కావట్లేదు. ఇటు సైడ్ నుంచి వాటర్ తక్కువ, కానీ ఆ 3 వైపుల నుంచి వాటర్ బాగా ఫ్లో అయ్యి వెళ్తుందండి. మీరు గమనిస్తే అసలు చూడండి ఏ రకంగా వెళ్తుందో. ఒక వేవ్స్ లాగా, ఒక దారిలాగా వెళ్తుంది. భయంగా ఉంది.